ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు సపోజ్ ఎన్టీఆర్ గారి పేరు వినగానే కొంతమందికి దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. ఆయన మన దగ్గర నుంచి మటన్ పలావ్ తీసుకెళ్ళారు. అది ఆయన మన దగ్గర నుంచి మటన్ పలావ్ ఆయన అయితే చెప్తాను. ఏమన్నారు మేడం? తీసుకెళ్ళి చాలా బాగుందని చాలా మందికి చెప్పారంటమ్మా. చాలా బాగుంది, ఇలా శౌర్య వాళ్ళ మదర్ పెట్టారు అని. ఆయన అసలు ఫస్ట్ తీసుకెళ్లారు. ఇంతమంది ఇంకా ఇంత పేరు రాలేదు, ఏమీ రాలేదు, ఫస్టే తీసుకెళ్లారు. ఫస్టే ఆయన తిని చాలా బాగుందని తెప్పించుకున్నారు. ఓకే, ఫస్ట్ అయితే వీళ్ళ పేర్లు అడిగేస్తాను. ఈ చివరి నుంచి వస్తాయి. రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి ఆయన అంటే రజనీకాంత్ గారు ఆయన అంతా చెన్నై వైపు కదమ్మా. ఆయన సాంబార్ టేస్ట్ ఉండొచ్చు. మేము సాంబార్ని తీసుకొని పప్పుచారు అన్నం గుమ్మని అంటే ఆయన ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ ని వాటిని మ్యాచ్ చేసేలాగా ఒక ఫుడ్ ఐటమ్ గుర్తు రావాలి కదా. అంత నాకు అంత నాలెడ్జ్ కూడా లేదమ్మా. మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగితే కష్టం. ఓకే మేడం, పోనీ ఇంకొకరి దగ్గరికి వెళ్దాం. కమల్ హాసన్ గారు ఆయన ఆల్ ఇన్ వన్ దశావతారాలు. ఆయన్ని మనం ఏ రకంగా మ్యాచ్ చేయలేము. ఉందమ్మా మన దగ్గర ఎక్స్ప్రెస్ పలావ్ ఉంది. అంటే మటన్, ప్రాన్స్, ఫిష్, చికెన్ అని. మన చిరంజీవి గారు మెగాస్టార్. చిరంజీవి గారు యాక్చువల్గా ఆయన కూడా మన డైరెక్టర్ బాబీ గారు వచ్చారు. ఆయన చెప్పారు, అమ్మ ఏంటి మనకి బాగానే తెలుసు ఆయన వచ్చి ఫ్రీక్వెంట్గా తీసుకెళ్తూనే ఉంటారు. అమ్మ చిరంజీవి గారికి ఇలా హోమ్ ఫుడ్ చాలా ఇష్టం, ఒకసారి పంపించండి అమ్మా, నేను చెప్తాను అని అన్నారు. ఆయనకి ఏదైనా హోమ్ ఫుడ్ అనేది చాలా ఇష్టం. అంటే ఇలా పలావులు కానీ అవన్నీ బాగా ఇష్టం అని చెప్పారు. మరి మీరు పంపిస్తా అమ్మా, పంపిస్తాను. అంటే ఆయన చాలా బిజీగా ఉంటారు కదా, కొంచెం ఖాళీ చూసుకుని చేద్దాం. మీరు చిరంజీవి గారికి ఫుడ్ ఐటమ్ చెప్పలేదు. అదే చెప్పా కదా, ఆయన హోమ్లీ ఫుడ్ ఇష్టం అన్నారు. అంటే మన దగ్గర ఉన్నాయన్నీ యాక్చువల్గా హోమ్లీ ఫుడ్. మరి ఒకటి ఎలా